ఏడ్చే నీ కూతురులో ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ప్రతిరోజు చూడొచ్చు. మాట్లాడన్నయ్యా, ఏదో ఒకటి చెప్పు. నేను అడిగే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేకపోతే శరత్చంద్ర మావయ్యలాగే నా మాటలన్నీ నువ్వు కొట్టి పడేసి, లేదా నన్ను కూడా కొట్టి బయటికి పంపించేసే. నాకిప్పుడు బాగా అర్థమవుతుందన్నయ్య. భూమి శరత్చంద్ర మావయ్య కూతురని తెలిసాక నీలో ప్రేమ చచ్చిపోయింది. దానికి బదులుగా అసూయ పేరుకుపోయింది. ఎలాగైనా భూమిని అడ్డు పెట్టుకుని మావయ్యని దెబ్బ కొట్టాలనుకున్నావు, కొట్టేశావు. మావయ్యని దెబ్బ కొట్టడానికి భూమిని ఇంత దారుణంగా ఉపయోగించుకుంటావన్నయ్య? చెర్రీ, మీ అన్నయ్య ఎలాంటి వాడో తెలిసి కూడా నువ్వు వాడిని దారుణంగా నిందిస్తున్నావు. ఇందులో నిందించడానికి ఏముందమ్మా? మనం ఎలాగో అడగలేం, కనీసం చెర్రీనైనా అడగనివ్వు. అయినా అడిగిన ఏ ప్రశ్నకి అన్నే సమాధానం చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటమ్మా? చెర్రీ చెప్తున్న ప్రతి మాట నిజమేనే కదా? నా కొడుకు అలాంటి వాడు కాదు. భూమి అంటే వాడికి ప్రాణం. ఈ పెళ్లి వాడంతట వాడే ఆపేసుకున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నాన్న గగన్, ఈ అమ్మ అడుగుతోందిరా, ఈ పెళ్లి ఎందుకు ఆపేసుకున్నావో చెప్పరా? గగన్, నేను ఆపుకోలేదమ్మా, ఈ పెళ్లిని నేను ఆపుకోలేదు. పెళ్లి ఆపేసింది. మాట్లాడాలని నన్ను పక్కకి తీసుకెళ్ళిందే దేనికోసమో తెలుసమ్మా? పెళ్ళి అయిపోయాక ఇల్లరికం వస్తావా అని అడగటానికి. మనం పెళ్లి తర్వాత మా ఇంట్లోనే ఉంటున్నాం కదా. మా ఇంటిల్ల పాది నీ ఇంట్లో ఉండాలంటావు? కృష్ణప్రసాద్ లాగా ఉంటే తప్పే ఉంది. అలా వస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి. ఇప్పుడు చెప్పరా చెర్రీ, ఎవరిని మోసం చేశారు? ప్రేమించుకుంటున్న ఇన్ని రోజులు ఈ కండిషన్ నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడే పెళ్లికి ముందు ఈ కండిషన్ ఎందుకు పెట్టింది? వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర నన్ను కుక్కలా కట్టేయాలనుకుంటుందా? లేక నాన్న తరపున తను పగ తీర్చుకోవాలనుకుంటుందా? ఇప్పుడు చెప్పు,
ఎవరి క్యారెక్టర్ దిగజారిపోయింది. భూమి ఇలా కండిషన్ పెట్టింది, అందుకే ఈ పెళ్లి చేసుకోవడం లేదని నేను చెప్పొచ్చు. ప్రేమించాను కదరా, నలుగురి ముందు నేను తన పరువు తీలేక నేను అలా మాట్లాడాట. అగ్నికాలం